2019లో మీ మద్దతు కూడగట్టుకొని మీతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిమ్మల్ని విభేదిస్తున్నారు. సో ఎందుకని? అంటే మీతో కలిసి నడిస్తే వచ్చేది ఏం లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టున్నారా? సహజం కదా. మా బీజేపీలో కలిస్తే వచ్చేటువంటి లాభం మాత్రం కలిసి వస్తుందా? పాలిచ్చే అక్కడ ఉండగా గడిపోతా వస్తారా వాళ్ళు? బీజేపీ సెంటర్లో ఆయన పట్టుకుంది, ఆయనకు కావాల్సిన ఏర్పాటు జరిగింది, ఆ ప్రకారం ఆయన యాక్ట్ చేస్తున్నాడు. టీడీపీతో కలిశాడు. ఆ విధంగా మంచి రసవత్తమైనటువంటి కుటుంబంలో ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకుంటాడు. అప్పుడు ఏమీ లేకున్నప్పుడు మేము కలిసి పనిచేసాం. అప్పుడు కూడా కలిసి పనిచేసాం, కానీ ఆయన ఎప్పుడు ఆ ధర్మాన్ని పాటించలేదు, సరిగా నిలబడలేదు. అందువల్ల అందరూ ఫెయిల్ అయిపోయినాం. ఆయనతో సహా మేము ఫెయిల్ అయిపోయినాం. ఇక ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన కన్వీనెంట్ పొజిషన్ కోసం ఎత్తుకున్నాడు, అట్లే పోయాడు. అది ఆయన ఇష్టం, మనం ఏం చేయగలం? సార్, టీడీపీకి అవకాశాలు ఉండేవి, కానీ బీజేపీ మద్దతు కూడా కట్టుకోవడం వల్ల కాస్త ఫెయిల్యూర్ అయ్యారని మీరు అన్నారు. అది కాలిక్యులేషన్ చెప్తుంది కదా. నేను నా కోపం మీద చెప్పడమో లేదంటే శాస్త్రం చెప్పడమో శాపనార్థం పెట్టడం కాదు. ఇప్పుడు బీజేపీ అనగానే మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ యాంటీ అవుతారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఓట్లు ఉన్నారు. ఒక నంద్యాలలోనే 2-3 లక్షల ఓట్లు ఉన్నారు. అందువల్ల ఇవన్నీ టిల్ట్ అవుతాయి, ఇప్పుడు టిల్ట్ అవుతున్నాయి. అందువల్ల దీని కాల్కులేషన్ ప్రకారం మేము చెప్తున్నాం, బీజేపీ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడేమైనా చంద్రబాబు ఉంటే వచ్చి ఉండేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు పక్క రారు, అటువైపు పోయే అవకాశాలు. చిరంజీవి ఫ్యామిలీ అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? చిరంజీవి ఫ్యామిలీ అంటే చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, మేమిద్దరం కలిసి గతంలో మీరు చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు. పెద్దను చిరంజీవిని ఎంకరేజ్ చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టించి తద్వారా మేము ఉండాలని చెప్పేసి కోరుకున్నాను నేను. కానీ మరి చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు మీరు. అదే స్లిప్ అయిందని చెప్పేసి తప్పని ఒప్పుకున్నాం, మళ్ళీ నువ్వు దోడతావు దాన్ని. కానీ మీరు అయిపోయింది సార్, మీకు తెలియకుండానే వివాదాస్పదాలు అవుతారా? తెలిసి కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? తెలిసి ఎప్పుడు మాట్లాడను. నా వాడుక భాష, నా బ్యాక్గ్రౌండ్ అవి వస్తాయి. ఒక్కోసారి బూమరేంగ్ అవుతుంది, తప్పని చెప్పుకుంటున్నాను. అది ఒకటేంటి 4-5 ఉన్నాయి, ఇది చారి కూడా తెలుసు కదా. నారాయణ గారు.